హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ విత్ షన్ను. ఈరోజు ఈ వీడియోలో మీకు బ్యాంకింగ్ కోసం అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్ని బ్యాంక్స్ ఉంటాయి, ఎన్ని బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి మనకి, అండ్ దాంట్లో ఎన్ని పోస్టులు ఉంటాయి, అండ్ నెక్స్ట్ ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకి బ్యాంకింగ్లో మెయిన్లీ ఈ 4 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తారు ఎవ్రీ ఇయర్. ఫస్ట్ వచ్చేసి ఐబిపిఎస్ నోటిఫికేషన్ ఉంటుంది. సో ఐబిపిఎస్ అంటే మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఎస్బిఐ. ఎస్బిఐ అంటే అందరికీ తెలిసిందే కదా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్బిఐ ఎగ్జామ్ అయితే ఉంటుంది, రిజర్వ్ బ్యాంక్ది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది కదా, ఆర్బిఐ. సో ఆ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ నాబార్డ్ నుంచి కూడా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. నాబార్డ్ నోటిఫికేషన్ ఏంటంటే ఇది అగ్రికల్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ అన్నమాట. సో మెయిన్లీ ఈ 4 బ్యాంక్స్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సెబీ అని ఒక బ్యాంక్ అయితే ఉంటుంది. ఇది బ్యాంక్ కాదు యాక్చువల్ గా, కానీ బ్యాంకింగ్ రిలేటెడ్ సిలబస్ అయితే ఉంటుంది సెబీ అని. సో ఈ 5 నోటిఫికేషన్స్ అయితే మనకి ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో పోస్ట్స్ ఏముంటాయి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మనకి బ్యాంకింగ్ లో మెయిన్ గా క్లర్క్ పోస్ట్ ఉంటుంది. క్లర్క్ తర్వాత పిఓ ఉంటుంది. క్లర్క్ లో మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది, కానీ ఇంటర్వ్యూ అయితే ఉండదు అనమాట క్లర్క్ లో. పిఓలో అయితే ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, దాంతో పాటు ఇంటర్వ్యూ కూడా మనం అటెండ్ అవ్వాలి. జస్ట్ మన సైకాలజీ టెస్ట్ అనమాట. ఇంటర్వ్యూలో ఏం అడుగుతారంటే మనకి ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ అడుగుతారు. అండ్ కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ మన పర్సనాలిటీని అయితే టెస్ట్ చేస్తారు. నెక్స్ట్ మనకి ఆర్బీఐ ఉంది కదా, ఆర్బీఐ ఎగ్జామినేషన్ అయితే ఇట్లా పిఓ క్లర్క్ అని అయితే ఉండదు. ఆర్బీఐలో ఆర్బీఐ అసిస్టెంట్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆర్బీఐ అసిస్టెంట్ ఎగ్జామినేషన్ నెక్స్ట్ గ్రేడ్ ఏ, గ్రేడ్ బి అని ఎగ్జామ్స్ ఉంటాయి. ఇది ఆర్బీఐ మాత్రమే. అండ్ రిమైనింగ్ ఐబిపిఎస్ అండ్ ఎస్బీఐ ఎగ్జామ్స్ కి అయితే మనకి క్లర్క్ అని ఉంటుంది. క్లర్క్ అండ్ పిఓ ఎగ్జామ్స్ అయితే ఉంటది. నెక్స్ట్ మనకి ఐబిపిఎస్ క్లర్క్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఒకసారి చూద్దాం. దీంట్లో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది క్లర్క్ పోస్ట్ కి. అండ్ ఇంటర్వ్యూ అయితే ఏమి ఉండదు క్లర్క్ కి. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ కి అయితే ఉంటది. టైం వచ్చేసరికి 1 అవర్ టైం ఇస్తారు అనమాట. అండ్ నెగిటివ్ మార్కింగ్ ఏమో -1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటది. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకి 190 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈ 190 క్వశ్చన్స్ లో మనకి ఎస్ఐ రైటింగ్ ఉంటది, అండ్ నెక్స్ట్ టైపింగ్ అయితే ఉంటది. టైపింగ్ టెస్ట్ కూడా ఇందులోనే ఉంటది అనమాట, ఈ 190 క్వశ్చన్స్ లోనే. అండ్ లెటర్ రైటింగ్ కూడా ఉంటది. ఇది మీరు మెయిన్స్ ఎగ్జామినేషన్ కి ముందు నుంచే ప్రిపేర్ అవ్వాలి. మీరు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కి ఎలాగైతే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారో మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా మీరు ముందు నుంచే కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకంటే మీకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ రిజల్ట్ వచ్చిన 1 or 2 వీక్స్ కి మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీరు ఇవన్నీ ప్రిపేర్ అవ్వడానికి టైం సరిపోదు అనమాట. సో ఈ ప్రిపరేషన్ అనేది మెయిన్స్ లెవెల్లో ఉండాలి. మెయిన్స్ లెవెల్లో ప్రిపేర్ అయితే మీకు జాబ్ గ్యారంటీ ఉంటుంది అనమాట. మీరు ప్రిలిమ్స్ లెవెల్లో ప్రిపేర్ అయితే ప్రిలిమ్స్ అయితే క్వాలిఫై అయిపోతారు. మరి నెక్స్ట్ మెయిన్స్ ఉన్నది కదా, మెయిన్స్ కూడా మీ టార్గెట్ క్లియర్ చేయడమే కదా. సో మీరు మెయిన్స్ లెవెల్లో అయితే ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ ఈ 190 క్వశ్చన్స్ అనేవి 200 మార్క్స్ ఉంటాయి అనమాట. మెయిన్స్ ఎగ్జామినేషన్ లో 200 మార్క్స్ ఉంటుంది. అండ్ టైం వచ్చేసరికి మీకు 2 అవర్స్ టైం అయితే ప్రొవైడ్ చేస్తారు ఎగ్జామినేషన్, మెయిన్స్ ఎగ్జామినేషన్. అండ్ దీనికి కూడా నెగిటివ్ మార్కింగ్ -1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ పిఓ ఎగ్జామినేషన్ చూద్దాం ఎలా ఉంటుందో. ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే ఉంటది పిఓ ఎగ్జామినేషన్ కి. అండ్ ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటుంది. అండ్ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి -1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటది. అండ్ టైం వచ్చేసరికి 1 అవర్ టైం అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట.
అండ్ నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకి 157 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈ 157 క్వశ్చన్స్ 200 మార్క్స్ ఉంటాయి. అండ్ నెగిటివ్ మార్కింగ్ సేమ్ -1/4 ఉంటుంది. టైం వచ్చేసరికి మనకి 2 అవర్స్ టైం అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. అండ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కి మనకి వెయిటేజ్ ఉండదు. మెయిన్స్ ఇంటర్వ్యూ బట్టే మనకి అలాట్మెంట్ అనేది ఇస్తారు. ఐ మీన్ మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు అనమాట. మెరిట్ లిస్ట్ లో మన నేమ్ ఉంటే తర్వాత మనకి జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారు, ఆఫర్ చేస్తారు. సో దీంట్లో మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మార్క్స్ మనకు కన్సిడర్ చేయరు. బట్ ఈ మార్క్స్ మనం మెయిన్స్ ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయడానికి మాత్రమే, మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ మాత్రమే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మార్క్స్ అనేవి. ఓకేనా? దీంట్లో మనకి ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటది. ఈ ఇంటర్వ్యూ అండ్ ఈ మెయిన్స్ మార్క్స్ అయితే మనకు కన్సిడర్ చేస్తారు. ది వెయిటేజ్ వచ్చేసరికి మనకి మెయిన్స్ 80% తీస్తారు అండ్ ఇంటర్వ్యూ మార్క్స్ వచ్చేసరికి మనకి 20% అనమాట. 80:20 రేషియో. ఓకే, 80% మెయిన్స్ మార్క్స్ తీస్తారు అండ్ 20% అనేది ఇంటర్వ్యూ మార్క్స్ అనమాట. సో ఫైనల్ గా మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. మెరిట్ లిస్ట్ లో మన నేమ్ ఉంటే మనకి జాబ్ ఆఫర్ చేస్తారు. నెక్స్ట్ ఎస్బీఐ ప్యాటర్న్ చూద్దాం. ఎస్బీఐ క్లర్క్ లో మనకి ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటది. దీనికి కూడా ఇంటర్వ్యూ ఉండదు అనమాట. ఎందుకంటే ఇది క్లర్క్ పోస్ట్ కాబట్టి ఇంటర్వ్యూ అనేది ఉండదు. అండ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అయితే ఉంటది అండ్ 1 అవర్ టైం అయితే ఉంటది అనమాట. 1 అవర్ టైమ్ అండ్ -1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకి 190 క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఎస్బీఐ క్లర్క్ కి. ఓకేనా? అండ్ మార్క్స్ వచ్చేసరికి 200 మార్క్స్ అయితే ఉంటది. టైం పీరియడ్ 2 అవర్స్ టైం పీరియడ్ ఉంటది. దీనికి కూడా నెగిటివ్ మార్కింగ్ -1/4 అయితే ఉంటది. సో ఒకసారి మీరు ఇక్కడ మెయిన్స్ ప్యాటర్న్ చూడండి. మీకు ఐబిపిఎస్ క్లర్క్ కి ఒకలా ఉంది అండ్ ఎస్బీఐ క్లర్క్ కి అయితే ఒకలా ఉంది క్వశ్చన్స్ అనమాట. క్వశ్చన్స్ మారుతున్నాయి. ఈ డిఫరెన్స్ అయితే మీరు ఒకసారి గమనించండి. ఓకేనా? అండ్ ఎస్బీఐ పిఓ ఎగ్జామినేషన్ చూద్దాం. ఎస్బీఐ పిఓలో మనకి ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటది. దీంట్లో ఇంటర్వ్యూ ఉంటది అనమాట. పిఓ ఎగ్జామినేషన్ కి ఇంటర్వ్యూ ఉంటది. అండ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అయితే ఉంటాయి. అండ్ దీనికి కూడా నెగిటివ్ మార్కింగ్ -1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటది. టైం పీరియడ్ 1 అవర్ టైం పీరియడ్ అయితే ఉంటది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఏ బ్యాంక్ కన్నా మనకి సేమ్ అయితే ఉంటది ప్యాటర్న్. బట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అనేవి మారుతాయి అనమాట. మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎస్బీఐ పిఓ అయితే 190 క్వశ్చన్స్ ఉంటాయి. 190 క్వశ్చన్స్ 200 మార్క్స్ ఉంటది అనమాట. అండ్ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి -1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటది. టైం వచ్చేసరికి మనకు 2 అవర్స్ టైం అయితే ఉంటది. మీరు ఐబిపిఎస్ చూడండి. ఐబిపిఎస్ క్లర్క్ ఐబిపిఎస్ పిఓ మీరు చూసుకున్నట్టయితే 157 క్వశ్చన్స్ అండ్ 190 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ఆ డిఫరెన్స్ అయితే మీరు ఒకసారి గమనించండి. ఓకేనా? అండ్ దీని వెయిటేజ్ కూడా మనకి 80:20 అయితే ఉంటది. మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ వెయిటేజ్ అనమాట. దీంట్లో కూడా మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మార్క్స్ అనేవి కన్సిడర్ చేయరు. జస్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ కి ఎలిజిబిలిటీ మాత్రమే. ఓకేనా? అండ్ వెయిటేజ్ వచ్చేసరికి మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ వెయిటేజ్ 80:20 ఉంటుంది. నెక్స్ట్ మనకి ఆర్ఆర్బి ఎగ్జామినేషన్ ఉంది కదా, దానికోసం అయితే డిస్కస్ చేస్తాం. ఆర్ఆర్బి అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ అన్నమాట. అంటే గ్రామీణ బ్యాంకులు ఉంటాయి కదా, గ్రామీణ బ్యాంకులు అన్నమాట ఈ ఎగ్జామ్ అనేది. అండ్ మీకు పోస్టింగ్ కూడా రూరల్ ఏరియాస్ లోనే ఉంటది ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత. దీంట్లో మనకి క్లర్క్ అండ్ పిఓ పోస్ట్ అయితే ఉంటాయి. సో క్లర్క్ వచ్చేసరికి మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అయితే ఉంటుంది. సేమ్ ప్రీవియస్ వేరే ఎగ్జామినేషన్స్ లాగా మనకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది అనమాట. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆర్ఆర్బికి వచ్చేసరికి 80 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. ఎందుకంటే దీంట్లో ఇంగ్లీష్ ఉండదు, ఓన్లీ మనకి యాప్టిట్యూడ్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది. సో 80 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 80 క్వశ్చన్స్ 80 మార్క్స్ ఉంటుంది అనమాట. అండ్ టైం పీరియడ్ వచ్చేసరికి మనకి 45 మినిట్స్ టైం పీరియడ్ అయితే ఇస్తారు. ఓకేనా? అండ్ ఐబిపిఎస్ ఎస్బీఐ అయితే మనకు 1 అవర్ టైం ఉంటుంది. ఆర్ఆర్బికి వచ్చేసరికి మనకు 45 మినిట్స్ ఉంటుంది అనమాట ఎగ్జామినేషన్.
అండ్ -1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకి 200 క్వశ్చన్స్ ఉంటాయి. 200 క్వశ్చన్స్ 200 మార్క్స్. ఓకే. అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా మనకి -1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అండ్ టైం వచ్చేసరికి దీనికి 2 hours టైం యాజ్ యూజువల్ మెయిన్స్ ఎగ్జామినేషన్. అండ్ దీనికి కూడా ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ఉండదు, నో ఇంటర్వ్యూ అన్నమాట. ఓకే. నెక్స్ట్ పిఓ ఎగ్జామినేషన్ చూద్దాం. ఇంకో పాయింట్ ఏంటంటే మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ కి ఇంగ్లీష్ ఉంటుంది, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మాత్రం ఇంగ్లీష్ ఉంటుంది ఆర్ఆర్బిలో. ఓకేనా, నో ఇంగ్లీష్. సో నెక్స్ట్ పిఓ ఎగ్జామినేషన్ చూద్దాం, ఆర్ఆర్బి పిఓ. నెక్స్ట్ ఆర్ఆర్బి పిఓ ఎగ్జామినేషన్ చూద్దాం. ఆర్ఆర్బి పిఓ ఎగ్జామినేషన్ లో మనకి ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లో మనకి 80 క్వశ్చన్స్ 80 మార్క్స్ అయితే ఉంటది. అండ్ -1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అనమాట. అండ్ టైం పీరియడ్ వచ్చేసరికి మనకు 45 minutes టైం అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ ఉంటుంది. అండ్ -1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. టైమింగ్ వచ్చేసరికి 2 hours టైం అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా మనకి 100 మార్క్స్ అయితే ఉంటది. ప్రీవియస్ ఐబిపిఎస్, ఎస్బిఐ ఇవన్నీ కూడా మనకి 100 మార్క్స్ ఉంటది. దాంట్లో మనకి 80% మెయిన్స్ మార్క్స్ తీస్తారు అనమాట. అండ్ రిమైనింగ్ 20% మార్క్స్ అనేది ఇంటర్వ్యూ మార్క్స్ ఉంటాయి అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఆర్బీఐ అసిస్టెంట్ చూద్దాం. ఆర్బీఐ అసిస్టెంట్ అంటే మన క్లర్క్ పోస్ట్ అన్నమాట. దీంట్లో మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే ఉంటది. అండ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ కి అయితే ఉంటది. అండ్ నెక్స్ట్ -1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటది. అండ్ 1 hour టైం అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట ఈ ఎగ్జామినేషన్. సో నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే 200 క్వశ్చన్స్ ఉంటే 200 మార్క్స్ ఉంటది. అండ్ ఈ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకి 135 minutes ఉంటది అనమాట టైం, ఎగ్జామినేషన్ టైం. అంటే నియర్లీ 2 hours 15 minutes టైం అయితే ఉంటది. అదే ఐబిపిఎస్, ఎస్బిఐ అయితే మనకి 2 hours టైం ఉంటది. దీనికి మాత్రం 2 hours 15 minutes టైం అయితే ఉంటది అనమాట. అండ్ నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి -1/4 అయితే ఉంటది నెగిటివ్ మార్కింగ్. మనకి ఆర్బీఐ నుంచి గ్రేడ్ బి ఎగ్జామినేషన్ అయితే ఉంటది. గ్రేడ్ ఏ ఎగ్జామినేషన్ ఉండదు అనమాట. ఈ గ్రేడ్ ఏ ఎగ్జామినేషన్ అనేది ప్రీవియస్ గా డైరెక్ట్ గా రిక్రూట్మెంట్ చేసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే త్రూ ప్రమోషన్ గా మనకి రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. అంటే ది ఫస్ట్ అసిస్టెంట్ ఎగ్జామ్ ఉంది కదా, ఆర్బీఐ అసిస్టెంట్, త్రూ ప్రమోషన్ ద్వారా గ్రేడ్ ఏ పోస్ట్ కి అయితే మనల్ని ప్రమోట్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రేడ్ బి లో 3 పోస్ట్స్ అయితే ఉంటాయి మెయిన్లీ. సో దీంట్లో మనకి ఫస్ట్ జనరలిస్ట్ పోస్ట్ ఉంటది. ఇది అందరికీ ఎలిజిబుల్ అనమాట, ఆల్ స్టూడెంట్స్ కి ఎలిజిబుల్ ఇది జనరలిస్ట్ పోస్ట్. అండ్ నెక్స్ట్ డిఈపిఆర్ ఉంటది. డిఈపిఆర్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ పాలసీ రీసెర్చ్ అన్నమాట. ఇది ఎవరికంటే డిగ్రీలో ఎకానమీ బ్యాక్గ్రౌండ్ ఎవరైతే చదువుకున్నారో వాళ్ళకైతే ఈ పోస్ట్ ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ డిఎస్ఐఎం అనే పోస్ట్ ఉంటది. అదేంటంటే స్టాటిస్టిక్స్ వాళ్ళకి అనమాట. డిగ్రీలో స్టాటిస్టిక్స్ బ్యాక్గ్రౌండ్ ఎవరికైతే ఉందో వాళ్ళైతే ఎలిజిబుల్ ఈ పోస్ట్ కి. నెక్స్ట్ ఆర్బీఐ ఎగ్జామినేషన్ వచ్చేసరికి టోటల్ 3 phase ఎగ్జామినేషన్ ఇది. ఫస్ట్ phase 1 వచ్చేసరికి మనకి ఆబ్జెక్టివ్ అయితే ఉంటది. అండ్ phase 2 లో మనకి డిస్క్రిప్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ రెండు కంబైన్ గా ఉంటాయి. అండ్ phase 3 వచ్చేసరికి మనకి ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే ఉంటది. ఫస్ట్ మనం phase 1 ఆబ్జెక్టివ్ కోసం డిస్కస్ చేసుకుందాం. ఈ phase 1 ఆబ్జెక్టివ్ అనేది టోటల్ 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ కి అయితే ఉంటది. అండ్ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి -1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటది. అండ్ టైం వచ్చేసరికి 2 hours టైం అయితే ఉంటది. అది జస్ట్ phase 1 ఎగ్జామినేషన్ మాత్రమే, ఇది మెయిన్స్ ఎగ్జామినేషన్ కాదనమాట. phase 1 అంటే మనకి ప్రిలిమ్స్ లెవెల్ ఎగ్జామినేషన్. ఓకేనా. సో ప్రిలిమ్స్ లెవెల్ ఎగ్జామినేషన్ కి మనకి 2 hours టైం అనేది ఇస్తారు. అండ్ 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ కి అయితే ఉంటది. అండ్ గ్రేడ్ బి పోస్ట్ అంటే ఆల్మోస్ట్ ఆల్ పిఓ పోస్ట్ లెవెల్ అనుకోండి, పిఓ లెవెల్ అనుకోండి పోస్ట్. సో ఈ ఎగ్జామినేషన్ అయితే కొంచెం టఫ్ గా ఉంటది. రిమైనింగ్ బ్యాంక్ ఎగ్జామినేషన్ అన్నింటిలో కల్లా గ్రేడ్ బి ఎగ్జామినేషన్ అనేది చాలా టఫ్ గా ఉంటది.
నెక్స్ట్ ఫేజ్ 2 ఎగ్జామినేషన్ లో మనకి ఎకనామిక్స్ అండ్ సోషల్ ఇష్యూస్ పేపర్ అయితే ఉంటది, పేపర్ 1 అన్నమాట. ఇందులో 50% ఆబ్జెక్టివ్ ఉంటది, 50% డిస్క్రిప్టివ్ ఉంటది. సో టోటల్ 100 మార్క్స్ కి ఇది ఆబ్జెక్టివ్ 50 మార్క్స్, డిస్క్రిప్టివ్ 50 మార్క్స్ ఉంటది. సో టోటల్ 100 మార్క్స్ కి అయితే ఉంటది. అండ్ టైం పీరియడ్ వచ్చేసరికి మనకి 120 మినిట్స్ టైం అయితే ఉంటది. నెక్స్ట్ పేపర్ 2 లో మనకి డిస్క్రిప్టివ్ ఉంటది అనమాట. టోటల్ 3 క్వశ్చన్స్ ఇస్తారు. ఇది మనం కీబోర్డ్ లో టైప్ చేయాలి డిస్క్రిప్టివ్ అనేది. సో ఇక్కడ కూడా డిస్క్రిప్టివ్ అని ఉంది కదా, ఇది కూడా మన కీబోర్డ్ లో టైప్ చేయాలి. అండ్ నెక్స్ట్ పేపర్ 2 డిస్క్రిప్టివ్ వచ్చేసరికి మనకి టోటల్ 100 మార్క్స్ ఉంటది అండ్ 90 మినిట్స్ టైం అయితే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ పేపర్ 3 వచ్చేసరికి మనకి ఫైనాన్స్ మేనేజ్మెంట్ పేపర్ అయితే ఉంటది. ఇది 50% ఆబ్జెక్టివ్, 50% డిస్క్రిప్టివ్ అయితే ఉంటది. సో టోటల్ 100 మార్క్స్ కి అయితే ఉంటది. అండ్ టైం పీరియడ్ వచ్చేసరికి మనకి 120 మినిట్స్ అయితే ఉంటది. సో టోటల్ 3 పేపర్స్ అయితే ఉంటాయి ఫేజ్ 2 ఎగ్జామినేషన్ లో. సో మనకి బ్యాంక్స్ నుంచి అయితే రిక్రూట్మెంట్ ఉంటది. ఐబిపిఎస్, ఎస్బిఐ అండ్ ఆర్బిఐ నుంచి అయితే మనకి మోస్ట్లీ రిక్రూట్మెంట్ ఉంటది. అండ్ సెబీ అని ఇంకోటి కూడా ఉంది. సో అది బ్యాంకింగ్ రిలేటెడ్ కాదు, బట్ బ్యాంకింగ్ సిలబస్ అయితే ఉంటది సెబీ కూడా. సో అది మీకు నెక్స్ట్ ఫుల్ లెంత్ వీడియోలో మీకు డిస్కస్ చేస్తాను దానికోసం కూడా. అండ్ నెక్స్ట్ మన వీడియోలో బ్యాంకింగ్ ఎగ్జామినేషన్ సిలబస్ అయితే మనం కంప్లీట్ గా డిస్కస్ చేసుకుందాం. ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ అండ్ ఏవి చదవాలి, ఏవి చదివితే మనకి మంచి మార్క్స్ వస్తాయి అనేది ఆ సిలబస్ లో మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్.